నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. మన దేశం ఇంత దుర్భర స్థితిలో ఉందంటే కారణం ఏంటంటేనండి, చేసేవాడిని చూసేవాడు ఏదీ చేయనీయకుండా చూసుకుంటూ ఉంటాడండి. ఏదో శుభమా అని సీఎం గారు రచ్చబండ కార్యక్రమం చేపడితే ఒక ఆయనేమో రచ్చరచ్చ అంటాడు, మరొక ఆయనేమో రొచ్చుబండ అంటాడు, ఇంకొక ఆయనేమో సచ్చుబండ అంటాడండి. ఏమో మొత్తానికి బతిమాలో బామాలో నాయకులందరినీ రచ్చబండ దగ్గరికి తీసుకెళ్తున్నానండి. రండి, ప్లీజ్ జాయిన్ మీ. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి, మీకోసమే రచ్చబండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరు రండి. ఇక ఈ వార్డు మెంబర్స్ అంతా రండి, రెండమ్మ రండి, ప్లీజ్ రండి. ఇదిగో పిలుస్తూ అర్థం కావట్లే. రండి రండి, ఇదిగో మిమ్మల్ని పిలిచేదే. రండి 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 రండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి. నేను వచ్చేసాను సార్, నమస్కారం. నువ్వు వచ్చావు అందరికంటే ముందు. సరే సరే, ఏది నీ ఓటర్ ఐడి కార్డ్ ఏది, నీ రేషన్ కార్డు ఉందా? ఓకే ఓకే, నీకున్నటువంటి సమస్యల్ని సీఎం గారికి చెప్పుకో. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్, నాకు పర్సనల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేవు సార్. కనీసం ఈ ఎపిసోడ్ లోనైనా వార్డుల వారీగా రచ్చబండ ఉంది సార్. వార్డులకు అతీతంగా రచ్చబండ కార్యక్రమం చేపడదాం. నాయకులందరినీ నేను పిలిపిస్తాను సార్. ఓకేనా సార్ మీకు? పిలువండి. పిలుస్తాను సార్. తొలుత చంద్రబాబు నాయుడు గారు. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రమయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం. నీ పలుకే మాకు వేద మంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు, రండి సార్. వస్తున్నాడు. ఇదేంటి దోశ ఏమిటి బండ ఎక్కుతున్నారు? సార్, ఇది రచ్చబండ. రచ్చబండకి నేను రానని తెలుసు కదా, అనవసరంగా నన్ను పిలిచావు. వీళ్ళేమన్నా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ పెద్ద పూటగాళ్ళగా బండ ఎక్కుతున్నారు. నేను ఎక్కడ వెళ్తానా? సార్ సార్, ఇదే అవకాశం సార్. ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని సమస్యలని చెప్పేయండి. అంతేనండా? అయితే గాని ఉండండి సార్. ఇంకా మిగతా నాయకులు కూడా పిలిపిస్తాను. ఈ చిరంజీవి గారు ఎక్కడున్నారు? పిలువు సార్. చిరంజీవి గారు. దాసు వస్తున్నాడా? ఆగు, ఏడా తొందర. చిరంజీవి గారు నమస్కారం, రండి సార్. నమస్కారం నమస్కారం. జై రచ్చబండ. ప్రజల కోసం ఎంత మంచి కార్యక్రమాన్ని చేస్తామంటే మనమంతా బాగా కృషి చేయాలి. సీఎం గారు జరగడే, రోజు గారు జరగడే, నేను సార్ వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మీరు వాళ్ళ జట్టు అని అందరికి తెలుసులేండి. అదేం కుదరదు, నేను ఎక్కాల్సిందే. తక్కువ దోసు. బాగున్నారా రోజు కనిపించట్లేదట. అయినా మీకు ఎందుకు వచ్చిన రిస్క్ అండి? పెరుగన్నం తిని పడుకోవచ్చు కదా. సీఎం గారు ఎలా ఉన్నారు? మా ఎమ్మెల్యే అంతా టచ్ లో ఉన్నారా? టచ్ లోనే ఉన్నారు. నెక్స్ట్. అరే మోటు ఏందా నువ్వు? కేసీఆర్ గారు నమస్కారం, రండి సార్. నమస్తే. అరే ఇదేంది ఇట్లా వచ్చినా లేదు, అప్పుడే ఫోన్ వస్తుంది. అరే సన్నాసి, నీ ముండమొఖమని ముండమొఖం. ఈడేదో సీఎం సాబ్ పిలిచిండు, రచ్చబండకైనా వచ్చిన ఇంతలోనే ఫోన్ చేస్తావు రా భయ్ నీ. అరే సావట తద్దమ్మా, ఏం పిచ్చ కథలు చేస్తున్నావా? నీ ముండమొఖమని ముండమొఖం ఇట్లా పాడాను రా భయ్, నా తాను నీ నకరాలు నడవై. అరే సన్నాసి, ఇక నీ ఫోన్ పెట్టరా, పెట్టు. ఏందా దాస్ అన్నావు? నేనేమంటాను సార్, నేనేమి అన్నాను సార్. అరే పిలిచినావు కదరా భయ్, ఏదో ఒకటి చెప్పు. ఏం లేదు సార్. అరే ఎట్లాంటి అయిందిరా భయ్, నీ పిలిచినావు కదా, చెప్పు. ఏదో ఒకటి చెప్పురా భయ్, చెప్పు. ఏం లేదు, రచ్చబండ సార్ ఇది. ఇక చిరంజీవి ఈయన వచ్చినాడు, ఇంక ఎట్ట చేయాలని ఏందో అర్థమైతే.
అదే సార్ అనవసరంగా ఆయన పిలిచారు రచ్చ రచ్చ చేస్తాడు ఓకే ఓకే ఎనఫ్ ఇక చాలా పోయి చిరంజీవి వచ్చిన వాళ్ళు వస్తారు పోయిన వాళ్ళు పోతారు దానికి ఏమిటా ఏ దాసు ఇటు చూడు సార్ రచ్చబడ్డ కార్యక్రమాలు మొదలు పెట్టు టైం ఓకే ఓకే సార్ చంద్రబాబు నాయుడు గారు మీతో షురు చెప్పండి సమస్య. చెప్పడానికి చాలా సమస్యలే ఉన్నాయి. ఇదిగో సీఎం గారు, రేషన్ కార్డులనండి, పింఛన్ కార్డులనండి, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ పథకాలనండి, ఇవేం మా కొద్దిగాని ఓహో అందవలసిన లబ్ధిదారులకి సక్రమంగా అందజేస్తే చాలు. ఇకపోతే ప్రతిపక్ష నాయకుడి హోదాలో మరి నాకు కూడా ఉపాధి హామీ పథకం కింద మీరేదైనా హామీ ఇవ్వండి. ఆ మాదిరిగా ఈ రాష్ట్రంలో మీకన్నా నేను ఎక్కువ గంటలు పనిచేస్తా ఉన్నాను, ప్రజల సమస్యల పైన పోరాడుతా ఉన్నాను. ఎండనక వాననక ఊరనక వాడనక ఆ మాదిరిగా తిరుగుతా ఉన్నా, అయినా మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకోసం పని దినాలను బట్టి నాకు కూడా ఉపాధి హామీ ఏమైనా ఇస్తారా? ఈ రచ్చబండ కార్యక్రమంలో నాకు కూడా ఏదైనా హామీ ఇస్తారని అడుగుతా ఉన్నా. ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గారు, ఇంత కాదన్నా మీరు కూడా ప్రతిపక్ష నాయకులు, మిమ్మల్ని కూడా గౌరవించాలి. మీది న్యాయమైన కోరికగా అనిపిస్తూ ఉంది. మీ పని దినాలని 100 నుంచి 120కి పెంచుతా ఉన్నాం. అట్టనే దినసరి వేతనం కూడా 100 నుండి 121 రూపాయలుగా పెంచుతా ఉన్నాం. ఇక రోసయ్య గారు, మీరు ఆర్డర్లు చూడండి. రైట్ సీఎం గారు. ఇదిగో ఆఫీసర్ ఆఫీసర్ ఇదిగో రెడీ చేయండి చంద్రబాబు పేర టైప్ చేయి. ఫైల్ రెడీ చేయండి. ఏం రోసయ్య గారు, ఏం తమాషాలు చేస్తా ఉన్నారా? 121 రూపాయ ఎవరికి కావాలి? ఎక్కడ పెట్టుకోవాలా? నాకేమొద్దు, నేను వాకౌట్ చేస్తానా. అయినా ఇదే ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. అబ్బా కొంచెం ఆగండి అయ్యా, ఈ లోపల తీసుకోండి ఒక చిన్న బ్రేక్.